హైదరాబాద్ నగర పరిసరాల్లో ముఖ్యంగా శంషాబాద్ మండలంలో రియల్ మాఫియా రెచ్చిపోతుంది. ఇక ఎక్కడ ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ దందా ముఠాలైతే గద్దల్లా వాలిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ సర్వే నంబర్ 62లోని సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులు వెంచర్ల కోసం ఏకంగా 1.5 కిలోమీటర్ల మేర తారు అయితే ఇక సిమెంట్ రోడ్లు వేయడం సంచలనం రేపుతుంది. ఇక బహదూర్గూడ తుక్కుగూడ రోడ్డుపై కూడా లక్ష్మీ తాండా సమీపంలోనూ కూడా ఇదే తంతు అయితే కొనసాగుతుంది. సర్కారు భూములు మధ్యలోంచి అయితే 2 వరుసల దారులు వేసి భవిష్యత్తులో వెంచర్లకు మార్గం సుగమం చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రభుత్వ భూముల్లో రోడ్లు వేయడానికి అనుమతి ఎవరిచ్చారు, ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ రోడ్లు అనే అంతుపట్టడం లేదు. ఇక విమానాశ్రయానికి సమీపంలో ఇల్లు కట్టుకోవడంటూ ఇక ప్లాంట్లు కూడా కొనండి అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ప్రచారం చేయడం స్థానికులను విస్మయానికి అయితే గురిచేస్తుంది. అయితే ఆ భూములు ప్రభుత్వానివేనని, ప్రభుత్వ భూముల్లో రియల్ మాఫియా అయితే చేస్తున్న దందాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు కూడా తావిస్తుంది. అయితే ప్రజల ఆస్తి అయిన సర్కారు భూములు ఆక్రమంగా కొందరి చేతుల్లోకి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అక్రమ రోడ్లపై విచారణ జరిపి బాధ్యులపై ఎత్తి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రేపు ఈ భూములపై లగ్జరీ వెంచర్లు వేసి కోట్లాది రూపాయలు చేతులు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ ఫాతిమా, హైదరాబాద్ నగరంలో రియల్ మాఫియా అయితే రెచ్చిపోతుందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఏదైతే శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఏదైతే ఉంటుందో, అంటే ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా ఈ రియల్ మాఫియా ఏదైతే ఉంటో వాటిపైన గద్దల్లా వాలిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ గ్రామం సర్వే నెంబర్ 62లో దాదాపుగా 500 ఎకరాల ప్రభుత్వ భూమి అయితే ఉంది. ఆ భూమి మధ్యలో నుంచి ఏకంగా 1.5 అంటే 1.5 కిలోమీటర్ల తార్ రోడ్డు, సిమెంట్ రోడ్ అయితే వేసినట్లు వెలుగులోకి అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇక దాంతో ప్రభుత్వం అయితే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కలిసిందని చెప్పొచ్చు. ప్రభుత్వ భూమిలో రోడ్డు వేయాలంటే అక్కడ పంచాయతీ అనుమతి కావాలి, అంటే గ్రామ పంచాయతీ సంబంధించిన అనుమతి అయితే కావాలి. అక్కడ రెవెన్యూ శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి, అవసరమైతే R&D లేదా మున్సిపల్ శాఖ అనుమతులు కూడా అవసరం. సో ఇక్కడ అలాంటివి ఏం లేకుండా ఆ ప్రభుత్వ భూమికి సంబంధించిన 500 ఎకరాల్లో అసలు 1.5 కిలోమీటర్ల రోడ్డు ఎట్లా చేశారు అనే ప్రశ్నలు అయితే ఇక్కడ వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఏదైతే ఈ అనుమతులు ఎవరిచ్చారు, అసలు అధికారికంగా ఆర్డర్ ఉందా, లేదంటే ఇది పూర్తిగా అక్రమంగా పనులు జరిగాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయని చెప్పొచ్చు. ఏదైతే బహదూర్గూడ తుక్కుగూడ రోడ్డులో లక్ష్మీతాండ సమీపంలో 2 వరుసల రోడ్లు అయితే వేసినట్టు మనకైతే క్లియర్ గా అక్కడ వస్తున్న సమాచారం. ఏదైతే సాధారణంగా వ్యవసాయ భూమి మధ్యలో దారి వేయడం కానీ 2 వరుసలుగా ప్లాట్ మాదిరిగా రోడ్లు వేయడం అంటే భవిష్యత్తులో అక్కడ వెంచర్ కూడా వస్తుందనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా రోడ్డు వేసి దాని తర్వాత ఆ భూమిని మొత్తం కూడా కబ్జాలోకి తీసుకొని వెంచర్ లాగా మార్చేసి బిజినెస్ చేసుకునే ఆలోచనలు కూడా ఉన్నట్టయితే మనం గమనించవచ్చు. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే అది ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ దగ్గరగా ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి రేపటి ఫ్యూచర్ మొత్తం మనం అక్కడే ఉంటుందని చెప్పేసి కొందరు రియల్ ఎస్టేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో ఆ భూములను ప్రభుత్వాన్ని అని స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా అందులో మరి వెంచర్లు వేసి ఇలాంటి చర్యలకు అయితే పాల్పడుతున్నారని చెప్పొచ్చు. సో ఇలాంటివి మరి ప్రభుత్వానికి స్థానికులు చెప్తున్నప్పటికీ ఒకవేళ నిజంగా ప్రభుత్వ భూములు అయితే వాటిని ప్రైవేట్ వెంచర్లుగా చూపించడం ఇవన్నీ చేయడం నేరం అయినప్పటికీ కూడా వాళ్ళైతే వీటిని ఏం పట్టించుకుంటారు. అయితే ప్రజలు ఇప్పటికే సంబంధిత అధికారులకు అయితే ఫిర్యాదులు చేసినా సరైన స్పందన మాత్రం వస్తలేదు మాకు. సో ఒకవేళ ఇప్పుడు మనం జనరల్ గా చూసుకుంటే ఒకవేళ కనుక ఒక చిన్న రైతు తన పొలంలో ఒక చిన్న షెడ్ కట్టుకున్నా, లేదంటే ఏదైనా ఇల్లీగల్ గా కబ్జా చేసినా దానికైతే నోటీసులు అయితే ఇస్తారు. మరి 500 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా 2 కిలోమీటర్ల 1.5 కిలోమీటర్ల వరకు రోడ్డు వేస్తే మరి అధికారులకు కనిపిస్తలేదా? ఒకవేళ కనిపించిన చర్యలు తీసుకోకపోతే మరి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు ఏమన్నా అండర్స్టాండింగ్ అయి ఈ మొత్తం దాన్ని భూమిని కబ్జా చేసే ఆలోచనలు ఏమన్నా కనిపిస్తున్నాయా అనే ఆలోచనలు కూడా మనకైతే రాకుండా పోలేదు. సో ఇక ఏదైతే ఈ ప్రభుత్వ భూమి మొత్తం ఉందో ఇది మొత్తం కూడా అన్యాయక్రాంతం అయిపోతుంది. ఈ ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తి, సర్కారు భూములు అక్రమంగా కొందరుకి వెళ్ళి తమ భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ గా స్కామ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో రోడ్ వేస్తారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఇది ప్రైవేట్ భూమి అనుకుంటారు జనాలు ఎవరైనా చూసిన వాళ్ళు.
సో అక్కడ వీళ్ళు ఎవరైతే వ్యాపార సంస్థలు ఉన్నారో అక్రమంగా అక్కడ వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లుగా కొట్టి జనాలకు ఎవరైతే ఉంటారో అమాయక జనాలకు దాన్ని లక్షల రూపాయలు వేల రూపాయల్లో అమ్మే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి అక్రమంగా వేసిన రోడ్ల పైన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంటది. బాధ్యతలను ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అట్లాగే ప్రభుత్వ భూములపై బోర్డులు పెట్టాలి. ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే కనుక అక్కడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పేసి బోర్డు పెడితే అక్కడికి ప్రైవేట్ వ్యక్తులు రాకుండా అయితే ఉంటారని చెప్పొచ్చు. ఇట్లా చేయకపోతే అక్కడ ఎవరైనా కబ్జాదారులు రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతే ఉంటుందో అక్కడ అక్కడ లగ్జరీ వెంచర్లు అని చెప్పేసి గేటెడ్ కమ్యూనిటీలు అని చెప్పేసి సో ఇలాంటివి అయితే చర్యలకు పాల్పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే బహదూర్గూడలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి మధ్యలో నుంచి 1.5 కిలోమీటర్ల తారు రోడ్డు వేయడం అనేది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే మరి ఇది ఎవరి అండదండలతో నడుస్తుంది? అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల లేదంటే అక్కడ గ్రామ పంచాయతీ సంబంధించిన అధికారుల? సో ఈ తప్పు ఎవరిది అని చెప్పేసి కూడా ప్రజలకైతే మొత్తం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైతే సర్వే నెంబర్ 62లో దాదాపు 500 ఎకరాల భూమి అయితే ఉంటదన్నమాట. సో ఇలాంటి భూమి ఎక్కడ చూసినా కానీ మనకు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా అయితే ఖాళీ భూములు ఎక్కడ ఉన్నా కానీ ఇలాంటి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతే ఉందో అక్కడ పెట్టి బోర్డులు పెట్టి వెంచర్లు అని చెప్పేసి విల్లాలని చెప్పేసి పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టడం లేదనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే ప్రభుత్వం దృష్టి ఎందుకు పెట్టలేదు? ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలే వాళ్ళ అండదండలతోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయా అనుమానాలు కూడా మనకు ప్రజలకు సామాన్య ప్రజలకైతే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అంత పెద్ద భూమి మన ఏదైనా చిన్న తప్పు చేస్తేనే మన ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు, మన పైన వచ్చి కేసులు పెట్టడం కావచ్చు, నోటీసులు కానీ ఇస్తారు అన్నమాట. మరి 500 ఎకరాల భూమిలో ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో ఇట్లాంటి రోడ్లు వేస్తే మరి చర్యలు ఎక్కడ కనిపించట్లేము? అంటే దాని వెనకాల ఎవరున్నట్టు? అంటే ప్రభుత్వం ఉండి నడిపిస్తుందా, ప్రభుత్వ పెద్దలు నడిపిస్తురా, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు నడిపిస్తురా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనకైతే ఉంటది. ప్రభుత్వ భూమి అంటే అది ప్రజల భూమి, ప్రజలకు దాని వల్ల ఉపయోగం. ఇలాంటి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోతే భవిష్యత్తు మొత్తం అన్యాక్రాంతం అయిపోతుంది. ప్రభుత్వ భూములు ఏవైతే మొత్తం ఉన్నాయో ఇట్లా పోతే కనుక మనకు జీవితం మొత్తం రాబోయే కాలంలో మనకు నడవడానికి మనకు జాగా కూడా దొరకని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మొత్తానికైతే వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఎక్కడైతే ఖాళీ జాగాలు ఉంటాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా బోర్డ్స్ పెట్టాలి, ప్రభుత్వం సంబంధించిన బోర్డ్స్ పెట్టాలి. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే ఇల్లీగల్ గా వాటిపైన రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకుంటే కనుక వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు నుంచి కానీ లేదంటే ఇక్కడ స్థానికులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున కోరుతున్నారని చెప్పొచ్చు. సో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం అయితే గట్టి చర్యలు తీసుకోవాలని అంటే స్థానికులు అక్కడ ఉన్న స్థానికులు కానీ ప్రజలు కానీ కోరుతున్నారని చెప్పొచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్.